రేడియో వెరితాస్ ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా జరిగిన వరప్రసాదమాత మహోత్సవం. విజయవాడలో ఘనంగా జరిగిన క్రీస్తు జయంతి 2025 జూబ్లీ వేడుకలు. తిరుమలగిరిలో చిన్నారులకు సాంఘ్యాలను అందించిన అగ్రపీఠాధిపతులు. ఘనంగా జరిగిన దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ నూతన భవన ప్రారంభోత్సవం. హైదరాబాద్ అగ్రపీఠం అలియాబాద్లోని అద్భుత వరప్రసాదమాత పుణ్యక్షేత్రం నందు జూబిలీ తీర్థయాత్ర మరియు వార్షిక మహోత్సవం ఘనంగా జరిగింది. ఆకాశమినా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని. ఆకాశమినా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని పలికిన దేవా స్వాగతం. పలికిన దేవా స్వాగతం. ఈ మహోత్సవానికి హైదరాబాద్ అగ్రపీఠ కాపరి మహాపూజ్య కార్డినల్ పూల అంతోని గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన కృతజ్ఞతా దివ్య బలి పూజను మహాపూజ్య పూల అంతోని గారు ప్రధాన అర్చకులుగా ఇతర గురువులతో కలిసి సమర్పించారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభునందు పూజ్య గురువు బోబన్ గారు, మిషనరీస్ ఆఫ్ కంపాషన్ అధినేత మరియు వారి సహచర గురువులు, ఫాదర్ మాథ్యూ, మన వరప్రసాదమాత పుణ్యక్షేత్ర డైరెక్టర్ మహాపూజ్య కార్డినల్ పూల అంతోని గారు పుణ్యక్షేత్రాలను గూర్చి వాటి యొక్క విశిష్టతను గూర్చి విశ్వాసులకు తన సందేశంలో వివరించారు. బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ వందల సంవత్సరాల కోసం వాళ్ళు కడతారు. మన ఇంజనీర్లు కట్టే ఇండ్లన్నీ, దేవాలయాలన్నీ ఎన్ని సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తావయ్యా అంటే 10 సంవత్సరాలు అని చెప్తారు. సరే 10 సంవత్సరాలు కదా, తర్వాత ఆలోచించు అనుకుంటే మొదటి సంవత్సరానికో రెండవ సంవత్సరానికో ఎక్కడో చీలికలు వస్తాయి, కూలిపోతాయి, అన్నీ మనకు సంక్రమిస్తూ ఉంటాయి. అప్పుడు ఇంజనీర్ని అడిగినప్పుడు ఇది సాయిల్ బాగలేదండి, మీరు అది వాడలేదండి, ఇది వాడలేదండి అని చెప్తూ ఉంటారు. నా ఉద్దేశం ఏమిటి అని అంటే, ఈ లాటరన్ బెసిలికా, సెయింట్ జాన్ లాటరన్ బెసిలికా మీరు కొంతమంది చూసి ఉంటారు. గురువులందరూ కూడా చాలా సంతోషం. ఆ యొక్క అద్భుతాన్ని చూసిన విధంగా మనకు అనిపిస్తుంది ప్రియమైన సహోదరి సహోదరులారా. అయితే పూజానంతరం గురుశ్రీ ప్రిస్లీ గారు మహోత్సవానికి విచ్చేసిన పీఠాధిపతుల వారికి, గురువులకు, కన్యాస్త్రీలకు మరియు విశ్వాసులకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. Dear Eminence, thank you so much for your gracious presence here to preside over this Holy Eucharist and giving us a very, very profound homily, brotherly corrections and accompanying us all through our celebrations here. Thank you very much, Father Boban, for everything that you are to us. Let us give a round of applause to Father Boban, the Superior General. Now, I'd like to thank
all my brother priests from Missionaries of Compassion and the Archdiocese of Hyderabad and all the religious sisters for being present here and praying for all the devotees of Our Lady of Grace. Thank you, dear my brother priests and sisters. అనంతరం గురుశ్రీ బోబెన్ గారు పీఠాధిపతుల వారిని సత్కరించి తమ సభ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. Thank you very much, dear అధిక సంఖ్యలో విశ్వాసులు ఈ మహోత్సవానికి విచ్చేసి వరప్రసాదమాత దీవెనలను పొందారు. విజయవాడ మేత్రాసనంలోని ఆంధ్రాల వేళ కళాశాలలో క్రీస్తు జయంతి 2025 జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖ అతిమేత్రాసన పీఠ కాపరి మహాపూజ్య ఉడుమల బాలాగారు మరియు విజయవాడ మేత్రాసన పీఠ కాపరి మహాపూజ్య తెలగతోటి జోసెఫ్ రాజారావు గారు జూబ్లీ పతాకాలను ఆవిష్కరించి ఈ వేడుకలను ప్రారంభించారు. అనంతరం స్పార్క్ బృందం వారి జూబ్లీ స్వాగత నృత్యం విచ్చేసిన విశ్వాసులను అలరించింది. ప్రభు సేవకులుగా కృతజ్ఞత చెల్లించగా రండి రండి చేతులు కలిపి జై జైలు పాడగా చేరరారండి ప్రభు సేవకులుగా కృతజ్ఞత చెల్లించగా ప్రభు సేవకులుగా కృతజ్ఞత చెల్లించగా మహాపూజ్య రాజారావు గారు స్వాగత సందేశాన్ని అందించారు. తన సందేశంలో భాగంగా ప్రతి మానవుడు ప్రకృతితో మరియు తోటి సహోదరులతో సఖ్యత కలిగి ఉండాలి అనేదే జూబ్లీ ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. విశాఖ అతిమేత్రాసన పీఠ కాపరి మహాపూజ్య ఉడుమల బాలాగారు ప్రారంభోపన్యాసం చేశారు. శుభాశీస్సులు పలుకుతున్నాను. ఇప్పుడే ఆహ్వాన పలుకులు మన ఈ మహాసభ నిర్వహిస్తున్న విజయవాడ పీఠ కాపరి మనకు ఆహ్వానాన్ని అందించి ఉన్నారు కనుక మీకందరికీ నేను నమస్కరిస్తూ విశాఖ అగ్రపీఠ పరిధిలో ప్రాంతీయ స్త్రీ సభ పరిధిలో ఉన్న ఈ 5 పీఠ మండలాలు కలిసి ఒక ప్రాంతీయ స్త్రీ సభగా మనం ఏర్పడ్డాము కనుక నేను ఆనందముతో ఈ సువిశాల ఆంధ్రప్రదేశ్ 10 కోట్ల ప్రజలతో విరాజిల్లుతున్నది
క్రైస్తవులు మాత్రం కాదు, 10 కోట్ల ప్రజలకు ఈనాడు ఈ మహాసభకు విచ్చేసిన మీరందరూ మనమందరము ప్రతినిధులమని నేను భావిస్తున్నాను. మొదటి ఉపన్యాసంగా ఆంధ్ర రాష్ట్రంలో సహయాత్రిక శ్రీసభ ఆశయాలు లక్ష్యాలు అనే అంశంపై హైదరాబాద్ అతిమేత్రాసనం నుండి వచ్చిన గురుశ్రీ వల్లే విజయ జోజిబాబు గారు ప్రసంగించారు. రెండవ ఉపన్యాసంగా దైవవాక్కు దాని ఆధ్యాత్మికత అనే అంశంపై కర్నూలు మేత్రాసన పీఠ కాపరి మహాపూజ్య గోరంట్ల జ్వానేశ్ గారు ఉపన్యసించారు. కలిసిమెలిసి పనిచేస్తూ ముందుకు సాగుదాం అనే అంశంపై సిస్టర్ నాగోతు సుందరి ఎంఎస్ఐ గారు ఉపన్యసించగా విశ్వాస సంఘాల రూపకల్పనలో గురువులు మఠవాసులు మరియు గృహస్థ క్రైస్తవుల పాత్ర అనే అంశంపై గుంటూరు మేత్రాసన గురువు గురుశ్రీ గోవిందరాయన్న గారు ఉపన్యసించారు. మహాపూజ్య ఉడుమల బాలాగారు ప్రధాన అర్చకులుగా సమిష్టి దివ్య బలి పూజను సమర్పించారు. చివరిగా మహాపూజ్య తలగతోటి రాజారావు గారు తుది పలుకులతో జూబిలీ వేడుకలను ముగించారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభు క్రీస్తు శాంతి స్వస్థతలు మీ అందరితో నుండునుగాక. నేడు ఆశీర్వాదకర దినోత్సవము. మన తీర ప్రాంత కథోలిక స్త్రీ సభకు, కోస్తాంధ్ర ప్రాంత స్త్రీ సభకు మహాశీర్వాద దినోత్సవము. అందుకు అవసరమైనటువంటి ప్రార్థనలో మనం గడిపి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథ బోధనల ప్రకారం మన తల్లి శ్రీసభ మనకు అందించినటువంటి బోధన ప్రకారం జీవించటానికి దేవుడు మనకు శక్తిని, బలాన్ని, వరాలను దయచేయాలని ప్రార్థనలో గడిపి ఉన్నాం. ఇక ఈ సంవత్సరం మనం వివిధ స్థాయిలలో, వివిధ రూపాలలో ఈ యొక్క ఆనందాన్ని, ఈ కృతజ్ఞతను వెలిబుస్తూ ఉన్నాం, జూబిలీగా కొనియాడుతూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో మనం ఆలకించిన పఠనాలైతేనేమి, పరిశుద్ధ గ్రంథమంతా, మన తల్లి శ్రీసభ బోధనలు, మనకు వక్తలు ఇచ్చిన సందేశం, ఇవన్నిటి ద్వారా వీటన్నిటిలోనూ అంతర్లీనంగా ఒక జూబిలీ వేడుకలకు వచ్చిన గురువులకు, మఠవాసులకు, ఉపదేశులకు, గృహస్థ కథోలిక విశ్వాసులకు, 6 మేత్రాసాల నుంచి వచ్చిన గృహస్థ క్రైస్తవ విశ్వాసులకు, అదేవిధంగా జూబిలీ వేడుకల నిమిత్తము ఏర్పాట్లు చేసిన మా విజయవాడ మేత్రాసన జూబిలీ కన్వెన్షన్ ఆర్గనైజింగ్ కమిటీ వారికి, మా వీజీలకు, వివిధ బాధ్యతలు చేపట్టిన గురువులకు, మా మేత్రాసన ప్రొక్యురేటర్ ఫాదర్ గారికి, మఠవాసులకు, ఆంధ్రలయోల కళాశాల గురువులకు, మరి ముఖ్యంగా రెక్టర్ గారైన పిఆర్ జాన్ గారికి, ఫాదర్ ప్రభు గారికి, యువతీ యువకులకు, దళితాకు ఉన్నతి బాలబాలికలకు, యూత్ కమిషన్ ఫాదర్ బాలా గారికి, రిసెప్షన్, కల్చరల్ ప్రోగ్రామ్స్, లిటర్జీ ఫాదర్ థామస్ అండ్ నవీన్ బృందానికి, అదేవిధంగా ఫుడ్ మేనేజ్మెంట్ వారికి, కేటరర్స్కి, ఈ ఆడిటోరియంలో అలంకరించిన ఆడిటోరియంను అందంగా అలంకరించిన దామాల్ విజయ్ కుమార్ గారికి, వారి బృందానికి, ఈ ఏర్పాట్లు చేసిన కార్యనిర్వాహకులకు, మన ఎంసీ రవీంద్రకి, సిస్టర్ గారికి, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వారిలో ప్రెస్ వారికి, దివ్యవాణి టీవీ వారికి, ఛానల్ వారికి, హెల్త్ కేర్ వారికి, ఫాదర్ దూసి, రవిశేఖర్, ఎస్జే మరియు కళాదర్శిని స్పార్క్ బృందానికి మరొకసారి ప్రతి వారికి ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. హైదరాబాద్ అతిమేత్రాసనం తిరుమలగిరిలోని తిరుకుటుంబ దేవాలయం నందు 50 మంది చిన్నారులకు
మొదటి దివ్య సప్రసాదం మరియు భద్రమైన అభ్యంగం ఇవ్వబడింది. హైదరాబాద్ అతిమేత్రాసన పీఠ కాపరి మహాపూజ్య కార్డినల్ పూల అంతోని గారు ఈ సాంఘ్యాలను ఇవ్వడానికి తిరుకుటుంబ దేవాలయానికి విచ్చేసి ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్య బలి పూజను సమర్పించారు. Principal of our junior college, Father Michael, the school principal, dear fathers, dear deacon, dear sisters, can you hear me? Today, I am very happy that your parish priest with the godparents and parents, they have prepared our boys and girls. I heard you are all half century, huh? 50. How many of you all together? Okay. So today, let us turn our minds and hearts towards our beloved Pontiff Pope Leo XIV. So let us turn our minds and hearts towards Rome, because as we commemorate the Lateran Basilica, so we have also a few reflections, but let us pray for our Holy Father. Secondly, my dear friends, it is so nice to see our ఆయన చిన్నారులను పరిశీలించి భద్రమైన అభ్యంగము మరియు దివ్య సప్రసాద సాంఘ్యాలను అందించారు. విశ్వాసులకు ఆయన పవిత్రమైన దైవ సందేశాన్ని అందించారు. love the Lord your God. So the first reading gives us the foundation stone of faith. You shall love the Lord your God with all your heart, with all your soul, and with all your strength. This commandment, known as the Shema Israel, was recited daily by the people of Israel, not as a mere words, but as a rhythm of life. It is reminder that faith begins not in rules, but in love. When the people of Israel went astray, God made a covenant. I am your God, you are my people. That the Shema Israel was there on the doorsteps, and that's what they are supposed to tell every day and recite this commandment. My dear children, receiving first communion today, you are invited into the same love. To know that Jesus loves all of you deeply and to respond by loving him. పూజానంతరం చిన్నారులు వందన సమర్పణ చేయగా విచారణ గురువులు గురుశ్రీ మర్రెడ్డి గారు విచ్చేసిన గురువులకు, కన్యాస్త్రీలకు మరియు విశ్వాసులకు తన కృతజ్ఞతలు తెలియజేశారు. To express our gratitude to God and to all the people who prepared us to this important day. On this joyful occasion, we express our thanks to our beloved shepherd, His Eminence, Dr. Pola Anthony, Archbishop of Hyderabad, for administering
the sacraments of Holy Communion and confirmation, and giving us all an inspiring homily. We thank our beloved parish priest, Reverend Father K. Reddy, for preparing us for this day and for his prayerful support. We thank Father P. Joseph, Father Michael D. Souza, Sister Teresa Alam, Sister Deepthi, Sister Nirmala, Sister Rosmi, and brothers for their presence and cooperation. We thank Reverend Father A. Charles, our assistant parish. తెలుగు కథోలిక ఆధ్యాత్మిక నేస్తమైన దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ నూతన భవన ప్రారంభోత్సవం 15 నవంబర్ 2025న ఘనంగా జరిగింది. క్రీస్తునాదినియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ సోషల్ కమ్యూనికేషన్స్ నూతన భవన ప్రారంభోత్సవానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. విచ్చేసినటువంటి మేత్రానులు, అతిథులు, అతిథ మహారథులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. మరికొన్ని క్షణాలలో మనమంతా కూడా ఈ ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారముగా చూడబోతున్నాం. కావున మీరంతా కూడా దయచేసి ఎక్కడున్నటువంటి వారందరూ వచ్చి మీ యొక్క స్థానములలో ఆసీను కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మహాఘనత వహించినటువంటి కార్డినల్ పూల అంతోని తండ్రి గారు ఈ భవనమును ప్రారంభించబోతూ ఉన్నారు. కావున అందరూ కూడా మరి మన తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్య అందరూ కలిసి ఈ భవనమును ప్రారంభించబోతున్నారు. కావున అందరము భక్తి శ్రద్ధలతో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ అతిమేత్రాశ్రమంలోని పునీత యోహాను ప్రాంతీయ గురు విద్యాలయ ప్రాంగణంలో నిర్మించబడిన దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ వారి నూతన భవనాన్ని తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య పీఠాధిపతులు ప్రారంభించారు. చింతనను దాతలకు ప్రసాదించి దివ్యవాణి టీవీ భవన సముదాయం గావించినందులకు కృతజ్ఞతలు. మన తెలుగు పీఠాధిపతులందరూ కూడా ఈ నూతన భవన సముదాయ కేంద్రమును ప్రారంభిస్తూ ఉండగా అందరము గట్టిగా చప్పట్లతో దేవాతి దేవుని స్తుతించదాం. గట్టిగా చప్పలు కొడదాం. ఇక్కడ ఉన్నటువంటి శిలాఫలకమును మన పీఠాధిపతులు మనందరికీ కూడా ఆవిష్కరించబోతున్నారు. ప్రత్యక్షంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సాయంత్రం 5 గంటలకు కృతజ్ఞతా దివ్యబలి పూజతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్ అగ్రపీఠ కాపరి మహాపూజ్య కార్డినల్ పూల అంతోని గారు ప్రధాన అర్చకులుగా ఇతర పీఠాధిపతులు మరియు గురువులతో కలిసి సమిష్టి కృతజ్ఞతా దివ్యబలి పూజను సమర్పించారు. అమరేశుని సన్నిధిలో అజరామర పెన్నిదికై అమరేశుని సన్నిధిలో అజరామర పెన్నిదికై తరలి రండి ప్రియజనమా బలి పూజల పాల్గొనగా తరలి రండి ప్రియజనమా బలి పూజల పాల్గొనగా ఇది మహాయాగము మహోజ్వలితము మరణ సంఖ్యలు తెగిన నయనోజ్వల ప్రభాతము ఇది మహాయాగము మహోజ్వలితము మరణ సంఖ్యలు తెగిన నయనోజ్వల ప్రభాతము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా
మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన ఈ సందర్భంగా మహాపూజ్య పూల అంతోని గారు మాట్లాడుతూ ఇంటింటా సువార్త సుగంధం అనే పిలుపుతో స్థాపించబడిన దివ్యవాణి కేంద్రం నేడు ప్రతి కథోలిక గృహంలోనూ సువార్త సుగంధాలను వెదజల్లుతుందని, ఈ నూతన కేంద్రం ద్వారా సువార్త ప్రచారం మరింత విరివిగా కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రచార వేదిక మన దివ్యవాణి. శుభప్రదమైన శుభ గడియల ఆరాధనతో, సుప్రభాత శ్రవణ దృశ్య శుభాకాంక్షలతో, సుత సర్వేశ్వరుని సద్గుణాశిస్సులతో, మనలను పలకరించి మనతో నడిచి మనలను క్రీస్తు దైవ రాజ్య వారసులుగా మలచే దివ్యాస్త్రం మన ఆధ్యాత్మిక నేస్తం. దివ్యవాణి 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 దిన దిన సువార్త వేదిక మన దివ్యవాణి. ఇవి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు వార్తల్లోని ఈనాటి విశేషాలు. మరిన్ని విశేషాలతో వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు. మీ బండి అరవింద్ స్టాన్లీ.